జాన్ పాల్ గారు బిఫోర్ మణికంఠ స్వామి. అవును, మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మీ తల్లిదండ్రుల పేర్లు నాకు తెలియదు. మా నాన్న పేరు జయరామయ్య, ఓకే. మా అమ్మ పేరు సీతమ్మ. ఓకే. వీళ్ళిద్దరిని మీరు అభిమానిస్తారు, గౌరవిస్తారు, అవును, రెస్పెక్ట్ ఇస్తారు. ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ ఇన్ కేసు ఫస్ట్ యాక్చువల్లీ మనకి నేర్పించినప్పుడు తల్లి, తండ్రి, తర్వాత గురువు వీళ్ళ ముగ్గురు దైవం. మనకి వీళ్ళ ముగ్గురు దైవం. చిన్నప్పటి నుంచి చదువుకున్న చెప్తున్నాను. అవునమ్మా. తల్లి ప్రత్యక్షంగా ఫస్ట్ కనిపిస్తుంది, కనబడేది వాళ్ళే కాబట్టి తండ్రికి ముందు వాళ్ళిద్దరూ దైవం, తర్వాత మనకి సంస్కారం, చదువు, జ్ఞానం నేర్పించిన వాళ్ళు గురువు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు పాస్టర్ మీరు చేస్తున్నారు కూడా అదే కదా, మీ శిష్యులకి వాళ్ళు దైవం. తర్వాత కనిపించని మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు దైవం. ముందు వీళ్ళ ముగ్గురిని ఆరాధించమని చెప్తారు. మీరు మీ తల్లిదండ్రులకి ఈ స్థానమే ఇస్తారా? నా తల్లిదండ్రుల స్థానం ఇస్తాను కానీ దేవుడి స్థానాన్ని ఇవ్వను. ఓకే. గురువుకి దేవుడి స్థానాన్ని ఇవ్వను. గురువు స్థానాన్ని ఇస్తాను, తల్లిదండ్రుల స్థానాన్ని ఇస్తాను. ఓకే. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ స్థానం వాళ్ళకి. మనుషుల స్థానాన్ని, వాళ్ళ పాత్ర, నాన్న పాత్ర, అమ్మ పాత్ర, గురువు పాత్ర అవేంటో వాటి స్థానం ఇస్తాను. దేవుడి స్థానాన్ని పొరపాటును కూడా ఇవ్వను. అది అపచారం, అది భ్రష్టత్వం. ఎందుకు అంటే నన్ను పుట్టించింది దేవుడు, తల్లి గర్భంలో తయారు చేసిన దేవుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టినటువంటి దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని. ఆయన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఏమంటాడు, నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టిన దేవుడు అంటాడు. తల్లికి తెలియదు దేవుడు ఇదంతా చేస్తున్నది. గర్భంలో ఎంతగా మనం ఎదుగుతున్నామంటే ఇదంతా కంప్లీట్గా దేవుడే. నా ప్రాణాన్ని ఇచ్చింది, ప్రాణం తీస్తున్నది, ఎంత దేవుడే కంప్లీట్గా. తల్లి మోస్తుంది, తండ్రి పెంచుతాడు. కాబట్టి మొదట దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. ఇంకో మాట చెప్పమంటారా, నేను ఎంతసేపు బైబిల్ ప్రకారం చెప్తున్నారు, ఆ బైబిల్ ఉన్న ఎసెన్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తానో చెప్తాను వినండి. నేను ఎంతవరకు అయితే దేవుడికి భయపడతానో అంతవరకే తల్లిదండ్రులకు నేను గౌరవం ఇవ్వగలుగుతాను జెన్యున్గా. ఒకవేళ నేను దేవుడి మాటే విననటువంటి కండిషన్కి వచ్చాను అనుకోండి, తల్లిదండ్రులు పొరపాటుకు పట్టించుకోను. ఎందుకంటే దేవుడు భయం ఉన్నోడే తల్లిదండ్రుల స్థానాన్ని ఇస్తాడు, సమాజంగా ఇస్తాడు, మనిషి విలువిస్తాడు. వన్స్ ఆయన అధికారం కింద నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఇంకెవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, తల్లిదండ్రులు కూడా చంపే స్థితికి కూడా వచ్చేస్తాడు. దేవుడికి భయపడేవాడు ఈ పాత్రలన్నింటినీ సమానంగా పోషిస్తాడు. నేను మా అమ్మా నాన్నల్ని ప్రాణంగా ప్రేమిస్తాను. అవసరమైతే వాళ్ళకు నా ప్రాణం ఇవ్వాల్సింటే ఇస్తాను, నా అవయవాలు ఇవ్వాలంటే ఇస్తాను. వాళ్ళు నాకు జన్మనిచ్చారు, ఈ జన్మ వాళ్ళకు ఉపయోగపడుతుందంటే ఏ విధంగానే ఇవ్వగలుగుతాను వాళ్ళకి నేను. కానీ వాళ్ళకి దేవుడి స్థానాన్ని పొరపాటును కూడా ఇవ్వను. దేవుడికి మించి వాళ్ళను ప్రేమించను. ఇప్పుడు సువార్త అంటే మంచి వార్త, అంటే మంచి వాక్యం, శుభవార్త అంటే అందరికి శుభవార్త కాదు ఇది. పాపులకి, మేము పాపులమి అనుకుంటున్న వాళ్ళకి, మేము మంచి వాళ్ళం నీతిమంతులు అనుకుంటే వాళ్ళకి శుభవార్త కాదు, దుర్వార్త అవుతుంది. సువార్త వేరు, ఆజ్ఞలు వేరు. ఆజ్ఞలు పాటించలేనటువంటి వాళ్ళని పాపులు అని పిలుస్తారు. నన్ను వలె నా పొరుగు వాడిని ప్రేమించలేనప్పుడు అది పాపం అవుతుంది. ఆ పాపం చేసిన వాడికి నీ పాపాన్ని నేను తీసివేస్తాను అన్నది శుభవార్త అవుతుంది. అయితే నేను నీతిమంతుణ్ణి, నేను మంచోడిని, నేనేం పాపం చేస్తున్నాను అనే వాళ్ళకి సువార్త దుర్వార్త అవుతుంది. నేను పాపిని, నేను చెడిపోయాను అనేవాడికి శుభవార్త అవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. రైట్. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫాదరు మదరు చేసిన పాపం మనకు వర్తిస్తుంది? రాదు. మీరు ఇప్పుడు ఈ సువార్త ఇది ప్రకటిస్తున్నారు ఎవరి కోసం అంటే పాపుల కోసం. వీళ్ళు ఎలా అయ్యారు సార్ పాపులు? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లిని గర్భం ధరించానని బైబిల్లో రాయబడింది. ఎలా సార్? అదే నేను అడుగుతున్నా. పాపం అంటే ఏదో తప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞలు పాటించలేదు, పాపం మూటగొట్టుకున్నారు, అక్కడి నుంచి వచ్చిన సంతతే అనేది బైబిల్ చెప్తుంది. మనం అందరం సో వాళ్ళు పాపం చేశారు కాబట్టి మీరు పాపాత్ములు మిగతా వాళ్ళందరూ అనేది బైబిల్ చెప్తోంది. ఇప్పుడు మీరేమన్నారు సార్? తల్లిదండ్రులు చేసిన పాపం నాకు వర్తించదు అన్నారు. మరి ఎవరు సార్ వాళ్ళు? ఆదాము అవ్వలు చేసిన పాపం మొత్తం జనరేషన్స్ కి అంతగట్టి పాపాత్ములు 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 పాపులు పాపులు ఎందుకు సార్? అది అవార్డు ఎందుకు? పాపం రెండు రకాలు. ఒకటి ఒరిజినల్ సిన్ అంటారు, మనం చేసినవి. చెప్పానండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. జన్మతః పాపము, కర్మతః పాపం.
మీరు ఎంతసేపు మాట్లాడింది ఏంటంటే కర్మతః పాపాల గురించి మాట్లాడారు. ఓకే. నేను చేయలేదు కదా, వాళ్ళు చేసింది నాకెందుకు వస్తుంది అనేటట్టుగా మాట్లాడారు. నేను మాట్లాడలేదు సార్, నేను మిమ్మల్ని అడిగాను. నేను చెబుతున్నాను అంటే ఆ ప్రశ్నని మాట్లాడినట్టుగా చెప్తున్నాను నేను అంతే. ఓకే ఓకే. నేను చేస్తే వచ్చేదాన్ని కర్మతః పాపం అని పిలుస్తాం. నేను చేస్తే వచ్చేది కర్మతః పాపం, సిన్ బై డీడ్స్ అంటాం. ఓకేనా. జన్మతః పాపం అంటే ఒరిజినల్ సిన్ అంటాం, బర్త్ సిన్ అంటాం. అంటే న్యాచురల్గా అంటే మన పుట్టుకే పాపం, పుట్టుకు పాపం. ఇది ఒరిజినల్ సిన్ అంటాం, జన్మతః పాపం అంటాం. చేస్తే వచ్చేదాన్ని కర్మతః పాపం అంటాం. అసలు మనం పుట్టడం పాపం అంటారు మీరు. పుట్టడం పాపం కాదు, పుట్టడంతోనే పాపలం అంటున్నారు. పుట్టడంతోనే పాపులుగా పుడుతున్నాం అంటున్నా. సో అందరూ జన్మతః పాపులే, జన్మతః పాపులు, అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరం పాపులే. మీ ఇంట్లో గనక 1 సంవత్సరం పైబడినటువంటి ఒక అబ్బాయి, ఇంకో 2 అబ్బాయిలు ట్విన్స్ ఉన్నారనుకో, ఉదాహరణ ట్విన్స్ ఉన్నారు. మన వాళ్ళు ఏమంటారంటే చిన్న పిల్లలు దేవునితో సమానం అంటారు. అది పచ్చి పూతు. వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి అలా అంటే ఓకే, కానీ వాళ్ళకు చేసే అంత అది లేదు కాబట్టి చేయట్లేదు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, వాళ్ళకి అంత అవయవాలు సహకరించదు. కానీ ఇప్పుడు 2 ట్విన్స్ 1 year old ఉన్నారు, 2 ఒకేలాగా ఉన్నారు, ఒకే తల్లి గర్భంలో పుట్టారు, 2 ట్విన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని అటువైపు ఇటువైపు పడుకోబెట్టి 2 ఉయ్యాలో ఉంటారు కదా, మధ్యలో చాక్లెట్ పెట్టండి. ఒకటే పెట్టండి, 2 పెట్టకండి, ఒక చాక్లెట్ పెట్టండి. ఒక 5 minutes తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళిద్దరు లాక్కుంటారు, వాళ్ళిద్దరు ఏడుస్తారు. లేదా ఒక బిడ్డను ఎత్తుకున్న తల్లి ఇంకొకటి ఏడుస్తాడు. అర్థమవుతుందా? అసలు ఈ కొట్టుకోవడం, ఈ తిట్టుకోవడం, అలగడం, ఆ ద్వేషం పెట్టుకోవడం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలకి? 1 year old ట్విన్స్కి ఎలా వచ్చింది? ఒకే తల్లి ఒకే రూపంలో ఉన్నారు ఇద్దరు, కానీ ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? 1 year అంటే వాళ్ళు అటు ఇటు దొరిలేటువంటి, చేతులు కలిపేటువంటి వయసు వచ్చింది కాబట్టి 1 yearలో మనం ఐడెంటిఫై చేసే దాన్ని. మనం బ్యాక్ వెళ్ళినా సరే సేమ్ పరిస్థితి అదే. వాళ్ళకి అప్పుడు వయసు లేదు కాబట్టి, పరిణితి లేదు కాబట్టి, ఆ మెచ్యూర్ కాలేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. కానీ వాళ్ళు అలా గ్రో అయ్యే కొద్దీ కంప్లీట్ డిఫరెంట్ వ్యక్తులుగా తయారవుతారు వాళ్ళు. ఈ లక్షణం 1 yearలో రాలే, స్వభావ సిద్ధంగా వచ్చింది. అది వయసు పెరిగే కొద్దీ, అవకాశాలు వచ్చే కొద్దీ మేనిఫెస్ట్ అవుతుంది, బయట కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్నోసెన్స్ లో ఉంటారు. దైవత్వంతో ఎందుకు పోల్చారు అంటే, ఇప్పుడు దేవుడు అమాయకుడు కాదు, దేవుడు అమాయకుడు కాదు, వాళ్ళలో ఒక ఎవిల్ ఇంటెన్షన్స్ ఉంటాయి. అందుకే నేను ఏమన్నాను, అదొక బూతు. చిన్నపిల్లల్ని దేవుడితో పోల్చడం బూత్ అని స్టార్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చి నేను స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇంటెన్షన్ ఉంటుంది, ఆ ఇంటెన్షన్ మేనిఫెస్ట్ అయ్యేటువంటి టైం లేదు వాళ్ళకి, అంత మెచ్యూరిటీ లేదు, అన్ని అవకాశాలు లేవు వాళ్ళకి. అది మేనిఫెస్ట్ ఎప్పుడైందంటే 1 year వచ్చి చాక్లెట్ పెట్టినప్పుడు మేనిఫెస్ట్ అయింది కొద్దిగా. అదే వాళ్ళు 2 పెద్దలు అయ్యి 2 పెళ్లిళ్ళు చేసుకుని 2 పిల్లలు, కానీ అప్పుడు ఆస్తి అనేది వస్తుంది 2 మధ్యలో. అప్పుడు కంప్లీట్ బీస్ట్ గా తయారవుతారు, 2 యానిమల్స్ లాగా తయారవుతారు. చాక్లెట్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఆస్తి దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ బీస్ట్లు అవుతారు 2. సో నేనేమంటానంటే మేనిఫెస్ట్ కావడానికి టైం పట్టిందే తప్ప ఇంటెన్షన్ లోపల ఉందని చెప్తున్నా.